వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. పుష్ప 2 ప్రస్తుతం ఈ సినిమా మేనియా ఎలా ఉందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యధిక బడ్జెట్తో తయారైనటువంటి ఈ సినిమా విడుదలకు ముందే థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ మొత్తం కలిపి 1000 కోట్ల పైనే, అంటే చెప్పాలంటే మనకి అందుతున్న సమాచారం 1065 కోట్ల రూపాయల వ్యాపారం ప్రీ బిజినెస్ జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ రకంగా భారతీయ చలనచిత్ర సీమలోనే ఆ 1000 కోట్ల మార్కును దాటినటువంటి మొట్టమొదటి సినిమాగా ప్రీ బిజినెస్ వాల్యూ పరంగా పుష్ప 2 అనేది ఒక చరిత్రకెక్కిందని కూడా చెప్తున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి, అంటే డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త ప్రధానంగా ఇప్పుడు అందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి స్పెషల్ షోస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకరోజు ముందుగానే, అంటే నైట్ 4వ తేదీ నైట్ 9:30 నుంచే పడుతూ ఉన్నాయి స్పెషల్ షోస్. అవి కూడా 1000 రూపాయల పైనే టికెట్ రేట్లు పెట్టారు. మరి ఇది ఎంతవరకు సమంజసము? కొంతమంది ఏమో దీన్ని సమర్థిస్తున్నారు, చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అంటే అభిమానుల ఎవరైతే సినిమాల్ని ఇప్పటివరకు కూడా అందలం ఎక్కిస్తూ హీరో రెమ్యూనరేషన్ కానివ్వండి, అట్లాగే సినిమా ఇండస్ట్రీకి కానివ్వండి డబ్బుని అందజేస్తూ వస్తున్నారో వాళ్ళ యొక్క బలహీనతల్ని క్యాష్ చేసుకుంటున్నారు అని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ప్రొడక్ట్ వాల్యూని బట్టే దాని టికెట్ రేటుని నిర్ణయించుకునే అధికారం నిర్మాతలకు ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలి. ఆ రకంగా ఎవరైతే దాని మీద ఎక్కువ ఆసక్తి చూపుతారో, సినిమా చూడాలని అనుకుంటారో వాళ్ళే ఆ సినిమాకి వెళతారు అని వాదించే వాళ్ళు ఇంకొక వర్గం. మరి దీనికి సంబంధించి మనతో చర్చించడానికి ఒక బిగ్ డిబేట్, సో 5 పేరు పొందినటువంటి సీనియర్ జర్నలిస్టులు మన ముందున్నారు. సో వాళ్ళ 5 ఏమంటారు ఈ సినిమా హైకుల విషయం కానివ్వండి, అలాగే పుష్ప 2 సాధించబోయేటువంటి కలెక్షన్ల విషయం కానివ్వండి. సో ఇది మన తెలుగు సినిమాకి గర్వకారణం అవుతుందా, లేకపోతే ఇంకో రకమైనటువంటి మార్గానికి వెళుతుందా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళతో మాట్లాడదాం, చర్చిద్దాం. సో నాతో పాటు భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, నమస్కారం సార్. అట్లాగే అప్పాజీ గారు, నమస్కారం అండి. శ్రావణ్ గారు నమస్తే. నారాయణ రాజు గారు నమస్తే. నమస్కారం. దుర్గా వడ్లమాని గారు. సో వీళ్ళందరూ కూడా మనందరికీ తెలిసిన వాళ్ళు, విశ్లేషకులుగా కూడా బాగా పేరు పొందిన వాళ్ళు. ఇప్పుడు మనం అంటే సినిమా ప్రైస్లు ఏవైతే ఉన్నాయో, హైక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మన చర్చను ప్రారంభిద్దామండి. సో భరద్వాజ్ గారు, మొదట మీ నుంచే ప్రారంభిస్తాను నేను. సో మనం చూస్తూ ఉన్నాం బెనిఫిట్ షోలు, స్పెషల్ షోస్ అని చెప్పేసి. సో సింగిల్ స్క్రీన్కి ఒక రేటు, మల్టీప్లెక్స్కి ఒక రేటు పెట్టారు. సో 1000 రూపాయల పైన, అంటే 1200 రూపాయలు, 1300 రూపాయలు టికెట్ పెట్టారు. అలాగే మిగతా షోలకు వచ్చేటప్పటికి మనకి దాదాపు 12 రోజుల వరకు కూడా మామూలు దానికంటే కూడా 100 నుంచి 150 రూపాయలు పెంచారు సింగిల్ స్క్రీన్స్కి. అలాగే మల్టీప్లెక్స్కి అయితే 200 రూపాయలు కూడా పెంచిన ఇది కనిపిస్తుంది మనకి. అంటే 500 పైనే కనిపిస్తుంది టికెట్ ప్రైస్ అనేది మల్టీప్లెక్స్లో. వేరే ఇక్కడికి వచ్చేటప్పటికి 300 పైన, 300 నుంచి 400 దాకా సింగిల్ స్క్రీన్లో కనిపిస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడాలి మీరు, ఎలా చూస్తారు మీరు? అంటే చాలా కాలం క్రితం పవన్ కళ్యాణ్ ఒకసారి టికెట్ల రేట్ల పెంపు వివాదం ఒకటి జరిగింది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, డిమాండ్ అండ్ సప్లై ప్రకారం నడుస్తుంది ఏదైనా, ఏ వ్యాపారం అయినా. ఇది తెలుసుకుని టికెట్ల రేట్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వాలు అని చెప్పాడు ఆయన ఆ రోజున. అలాగే ఇప్పుడు కనుక చూస్తే, ఇప్పుడు నడుస్తున్నటువంటి వ్యవహారం చూస్తే బుకింగ్ చాలా వేగంగా నడుస్తోంది అనేది మనకి అర్థమవుతోంది. ఆన్లైన్ యాప్ల్లో చూస్తే బుకింగ్స్ చాలా వేగంగా నడుస్తోంది. సర్వర్లు ఇబ్బంది పడే లెవెల్లో ఎంట్రీలు ఉంటున్నాయి. కాబట్టి వేవ్ ఉంది అనేది, ఆ వేవ్ క్రియేట్ చేశారు. ఆ వేవ్ క్రియేట్ చేయటము, దీనికి సంబంధించిన ఒక మానియా క్రియేట్ చేయటం కోసం కూడా వాళ్ళు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు. ఇదంతా ప్రమోషనల్ యాక్టివిటీయే. ఈ లెవెల్లో ప్రమోట్ చేసి ఈ లెవెల్లో టికెట్లు అమ్ముతున్నారు. మీరు ఇందాక 1000 రూపాయలు అన్నారు బెనిఫిట్ షోకి. బెనిఫిట్ షో అని మనం అంటున్నాం, ప్రీమియర్స్ అంటున్నారు, స్పెషల్ షోస్ అంటున్నారు. వీటి ధరలు 1000 రూపాయలు అంటున్నారు మీరు. కాదండి, 3000 వరకు నడుస్తుంది. ఓకే, అనధికారికంగా. అవునండి.
అంటే సింగిల్ స్క్రీన్స్ లో 3,000 అనే మాట చెప్పి అక్కడి నుంచి బేరాలు నడిచి. మీరు అంటుంది ఫ్యాన్ షోస్. అవునండి. ఎస్. అంటే 9 o'clock తర్వాత పడుతున్నటువంటి షోస్ కి 3,000 అనే మాట చెప్పి అక్కడి నుంచి బేరాలు నడిచి 1,000 రూపాయలకి కొంటున్నారు. ఓకే. 1,500కి కొన్నవాళ్ళు ఉన్నారు, 2,000కి కొన్నవాళ్ళు ఉన్నారు, ఆవేశపడి 3,000కి కొన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అంటే టికెట్ సంపాదించడం అనేది అక్కడ ప్రధానం అంటే సినిమా చూడటం. అవును. అంటే అందరికంటే ముందు చూడాలి అని ఎవరు అనుకుంటారు? అభిమానులే కోరుకుంటారు. అభిమానుల గొంతులు కోసుకు తినటంగానే చూడాల్సి ఉంటుంది. ఓకే. క్లియర్ గా. ఓకే. అంటే ఆ సినిమా మీద ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ తో ఆ ఫీవర్ తో ఉంటారో వాళ్లే వేగంగా పరిగెడతారు. వాళ్ళ జేబులు కొల్లగొట్టేటువంటి కార్యక్రమమే ఇది. అయితే ఇది తప్పు కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు. మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. ఇది ఎంత మాత్రము తప్పు కాదు. ఇది మేము ఇది క్రియేట్ చేయగలిగాం, ఈ మానియా క్రియేట్ చేయగలిగాం. ప్రోడక్ట్ అంటే ఇది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి ప్రోడక్ట్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ తో జరుగుతుంది. ఓకే. ఇంకో సందర్భంలో ప్రోడక్ట్ మీద ఉన్న అనుమానంతో కూడా చేయొచ్చు ఇలాంటి పని. అంటే వీళ్ళంత ఎక్కువగా ముందే ఓపెనింగ్స్ గ్రాబ్ చేయడం కోసం ఇలాంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయవచ్చు. అయితే ఇది ఎలా ఉంటుంది అనేది సినిమా చూసే వరకు ఎవరికి ఐడియాలు ఉండవు కాబట్టి ఇంత ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయటం వలన ఒక ప్రమాదం కూడా ఉంది. ఓకే. ఈ ఫీవర్ క్రియేట్ అయింది ఓకే. ఇంత ఎక్స్పెక్టేషన్స్ తో ఇన్ని వేల పెట్టి డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళిన వాడిని సినిమా ఏ మేరకు సంతృప్తి పరచకపోయినా బయటకు వచ్చి మాట్లాడేటువంటి గొంతులో ఆ కోపం కనిపిస్తుంది. ఓకే. దాని ఇంపాక్ట్ జనంలోకి వెళ్ళిపోతే చాలా ప్రమాదం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రివ్యూలు వద్దు, అది వద్దు, మీరు 3 రోజులు వెయిట్ చేయండి, 4 రోజులు వెయిట్ చేయండి అని చెప్తున్నారు. కానీ నిజానికి రివ్యూవర్స్ కంటే ముందే థియేటర్లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక సామాజిక మాధ్యమంలో సభ్యుడే. ప్రతి చోట తన ఒపీనియన్ ఇమ్మీడియట్ గా అక్కడ పెట్టేస్తాడు. స్పాట్ లో 3,000 నష్టపోయాను ఈ రోజు అన్నాడు అనుకోండి, అది వేగంగా జనంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రేక్షకుడి నోటి మీద కాదు, ఇప్పుడు ప్రేక్షకుడు వేలి మీద ఇలా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇలాంటి ఒక విచిత్రమైన సందర్భంలో ఇది ఒక భారీ జోదంగానే భావించాల్సి ఉంటుంది. ఇది అంటే మీరు చెప్పిన మల్టీప్లెక్స్ లో 700 వరకు అమ్ముతున్నారండి. 580, 600 to 700 నడుస్తుంది. సింగిల్ స్క్రీన్స్ లో 350 మీద నడుస్తుంది. వీళ్ళ టార్గెట్ వచ్చేసి 1,500 కోట్లు క్రాస్ చేయటం. ఓకే. ఓవరాల్ గా కనీసం అంటే 1,000 కోట్ల పైన బిజినెస్ జరిగినప్పుడు ఆ పెట్టుబడులు పెట్టిన వాడికి కనీసం ఇంట్రెస్ట్ తో వర్కౌట్ అవ్వాలంటే 16 కనీసం రావాలి. అంటే వాళ్ళు అందులో థియేటర్లకు వచ్చేసి 640 కోట్లు ప్లస్ అంటున్నారు. అవును. దానికి డబుల్ రావాలి, గ్రాస్ డబుల్ కనీసం 1,100 పైన రావాలి. 15 అనుకుందాం. అంటే 15 అనుకుంటే 1,500 కోట్లతో ఆల్రెడీ ఒక రికార్డు ఉంది అక్కడ. బాహుబలి 2 అది క్రాస్ చేయాలి అనేది ప్రోగ్రామ్. 2,000 crore క్లబ్ మేము ఓపెన్ చేస్తున్నాం అనే మాట వాడారు వాళ్ళు పాట్నా ఈవెంట్ లో. ఓకే. కాబట్టి ఇది మార్కెట్ వేటే. తెలుగు సినిమాని ఆ స్థాయికి 2,000 కోట్ల వసూళ్లకి ఒక తెలుగు సినిమా వెళ్ళటం అనేది అంటే 100 కోట్లు వసూలు చేస్తేనే గొప్ప విషయం అనుకున్నాం మనం జస్ట్ ఒక 7-8 సంవత్సరాలు. ఇప్పుడు ఇది చూస్తున్నాం. రేపు దీన్ని మించి ప్రపంచ భాషల్లోకి వెళ్తోంది. స్పానిష్ లోకి, ఫ్రెంచ్ లోకి కూడా తెలుగు సినిమా ఎంటర్ కాబోతోంది అనే వార్త వింటున్నాం ఇప్పుడు. సో ఇంకా పెరిగిపోతుంది దీన్ని మించి. అవును. అంటే ఇక అంటే సంవత్సరాలు గడిచే కొంది ఒక సినిమాని ఆ మార్కెట్ మీరు అన్నటువంటి ఆ ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. పరిధి పెంచుకోవడం, మార్కెట్ పరిధిని పెంచుకోవడం, రెమ్యూనరేషన్స్ సంబంధించి కూడా రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ కు 300 కోట్లు అని ఒక మాట సర్క్యులేట్ అవుతోంది. అది నిజమా కాదా అనేది పక్కన పెట్టేస్తే నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అంటే రెమ్యూనరేషన్ వీటి గురించి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మిగతా వాళ్ళ దగ్గర కూడా నేను మాట్లాడేది. నారాయణ రాజు అన్న, ఇప్పుడు మీరేమంటారు ఈ హైక్స్ అనేది? అంటే నాకు తెలిసి ఒక తెలుగు సినిమాకి 1,000 రూపాయల పైన టికెట్ పెట్టడం అనేది ప్రభుత్వమే అనుమతి ఇవ్వటం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం.
సో దీన్ని ఎలా చూస్తారు, మీరు ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు అంటే ఇది మీరు అన్నట్టు అభిమానుల యొక్క వాళ్ళ బలహీనతను క్యాష్ చేసుకోవడంగా చూస్తారా, లేకపోతే ఒక మార్కెట్ ఏదైతే ఉందో అంటే మన ప్రోడక్ట్ని తగ్గట్టు ఓకే దాని రేటు నిర్ణయించుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది, సో దానికి ప్రభుత్వాల అనుమతి కావాలి కాబట్టి ప్రభుత్వాల అనుమతి తీసుకున్నారు, Yes. ఈ యాంగిల్ మీరు సమర్థిస్తారా? ఇప్పుడు భారీ సినిమాలకు టికెట్ ధరలు పెంపు అనేది కొత్తగా వచ్చింది కాదు. గతంలో 60-70 కోట్ల ఖర్చుతో తీసిన సినిమాలకు కూడా ఆ రోజుల్లో నాకు గుర్తున్నంత వరకు జై చిరంజీవి సినిమా నుంచి హైప్ మొదలైంది. ఓకే ఆ రోజున 100 రూపాయలు టికెట్ మీద ధర పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఓకే ఆ సినిమా వర్కౌట్ కాలేదు, అది వేరే విషయం. ఆ తర్వాత అంటే చిరంజీవి సినిమా నుంచి మొదలైంది అది. జై చిరంజీవి జై చిరంజీవి. దత్ గారు. ఉమ్. ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నా, ఆ తర్వాత మళ్ళీ బడ్జెట్ సినిమాలు పెరగడంతో ఈ టికెట్ పెంపు కోసం నిర్మాతలు ప్రభుత్వాన్ని సంప్రదించడం, ప్రభుత్వం అప్పుడంతా ఒకటే ప్రభుత్వం కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది కాబట్టి అక్కడ ప్రభుత్వాలు కూడా అనుకూలంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశాలు ఇచ్చాయి. అయితే అది 2-3 రోజులు లేదా వారం రోజుల వరకే ఉండేది గతంలో. మొదటి వారం అన్నట్టు ఉండేది. మొదటి వారం అనేవాళ్ళు. సినిమా వర్కౌట్ అయితే వారం వరకు వెళ్ళేవారు, లేదంటే 2వ రోజు నుంచే యాజ్ ఇట్ ఈజ్ చేసేవారు. ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టు ప్రొడక్ట్ తయారు చేసుకునే వాడికి మార్కెట్లో అమ్మేటందుకు దానికి ఒక రేటు పెట్టుకునే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. సినిమాల గురించి మనం మాట్లాడుతున్నాం, బయట అన్ని రకాల ప్రోడక్ట్లు అంటే సబ్బులు కావచ్చు, పేస్ట్ కావచ్చు, బట్టలు కావచ్చు, వాడు ఉత్పత్తిదారుడు వాడి ధరకు వాడు అమ్ముకుంటున్నాడు కదా. అలాగే సినిమా కూడా ఈ సినిమాకి మాకు ఇంత ఖర్చు అయింది, మాకు ఇంత వస్తే మాకు వర్కౌట్ అవుతుంది అనే అభిప్రాయం నిర్మాతలకు ఉండొచ్చు. ఆ నిర్మాతల అభిప్రాయాన్ని ప్రభుత్వం కూడా కన్సిడర్ చేయడం వల్ల ఆ టికెట్ల హైప్ వస్తుంది. అయితే దీన్ని తప్పుపట్టే అవసరం లేదు. అభిమానుల వీక్నెస్ అనడం కంటే అభిమానుల ఉత్సాహాన్ని కూడా అనొచ్చు. ఓకే, నిజానికి నేను కొంత సాఫ్ట్వేర్ పిల్లల్ని అబ్జర్వ్ చేసినప్పుడు సినిమా చూడాలన్న తపన, వాళ్ళు ఫ్యాన్స్ కావచ్చు కాకపోవచ్చు, మొదటి రోజు చూడాలి, మొదటి షోనే చూడాలి అన్న తపనతో వాళ్ళు ఆ సినిమా మీద ఉన్నటువంటి ఏదైతే హైప్ బజ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి దాన్ని ముందే చూడాలి. నిజంగా టెక్నికల్ గా ఇది 5వ తారీఖు రిలీజ్ అయినా ఈ షోస్ ముందే పడుతున్నాయి కాబట్టి అసలు 4వ తారీఖు రిలీజ్ అయినట్టే సినిమా. కాబట్టి ఈ హైప్ అనేది తప్పేమి కాదు. గతంలో ఇది బాంబేలో కానీ మొత్తం కొన్ని చోట్ల ఇలాంటి హైప్ అనే ప్రక్రియ ఉందని మనకు తెలిసింది. కాబట్టి కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ పేరు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తోంది అనే అభిప్రాయంతో నేనైతే ఏకీభవించను. సినిమా పట్ల ఆసక్తి ఉంది కాబట్టి ఎంత రేట్ అయినా పెట్టి ఆడియన్స్ చూడగలడు. గతంలో నేను వినేవాడిని, సినిమా బ్లాక్ టికెట్ సిస్టమ్ ఉన్నప్పుడు 50 రూపాయల టికెట్ 200 పెట్టి చూశాను, 300 పెట్టి చూశాను అని ఘనంగా చెప్పుకున్న ఫ్యాన్స్ కూడా ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు అవాయిడ్ అయింది కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ సినిమా మిస్ కాకూడదు. ముందు మిగతా స్నేహితులతో షేర్ చేసుకోవాలన్నా, ఇందాక సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలన్నా వాడు మొదటి ఆట చూడడానికి లేదా 2వ ఆట చూడడానికి ఇష్టపడుతున్నారు. దానికోసం ఈ డబ్బు అనే విషయం పెద్ద సీరియస్గా తీసుకోవట్లే అనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే, సో మొత్తానికి మీరు 5గురు కూడా ఈ సినిమా హైక్స్ అనేవి, టికెట్ హైక్స్ అనేది ఈ స్థాయిలో అంటే ఇదివరకు ఏదైతే ఇచ్చిందో గవర్నమెంట్లు ఇచ్చాయో వాటిని మించి ఈ సినిమాకి మరింత ఎక్కువగా ఈ హైక్స్ అనేది, టికెట్ హైక్స్ అనేది ప్రభుత్వం ఇవ్వటం అనేది మీరు సమర్థిస్తున్నారు, లేదంటే ఏమని చెప్తారు? మీ చేతుల్లో ఉన్నటువంటి ఆ ప్లకార్డుల ద్వారా తెలియజేస్తే సంతోషిస్తాం. సో మాకు కెమెరా ముందు చూడండి, అంటే మీ ఏదైతే ఓకే ముగ్గురు ఎస్ అంటున్నారు, 2 నో అంటున్నారు, ఇదండి. సో దుర్గ గారు మీరు ఎందుకు ఎస్ అంటున్నారు? ఏంటి ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా డిమాండ్ అండ్ సప్లై అండి. ఏదైనా కూడా అంటే సాధారణంగా మన జీవితం నడిచేది దాని మీద కాబట్టి ఇవాళ మనకి కొనుగోలు శక్తి పెరిగింది. ఏదైనా కూడా ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు ఐటీ అన్నారు, కోర్స్ ఇప్పుడు ఈరోజు మన ఐటీ మీద పిల్లలు ఉన్నారు, వాళ్ళు డబ్బుకు ఆలోచించట్లా. ఓకే, ఫస్ట్ అనేదే వాళ్ళకి ఉంటుంది. ఇవాళ నేను చూసేయాలి, అది 1000 రూపాయల 10 రూపాయల, దే ఆర్ నాట్ బోదర్డ్ అబౌట్ దట్. కాబట్టి ఇప్పుడు మీరు ఫ్లైట్లో వెళ్తారండి, మీ పక్కవాడు 10,000 టికెట్ కొంటారు, అదే టికెట్ 10,000కి కొంటాడు, మీరు 3,000కే కొంటారు. సో అది డిమాండ్ అక్కడ. అతను ఆ టైంకి వెళ్ళాలి కాబట్టి 10,000కి టికెట్ కొనుక్కున్నాడు, మీరు ముందు బుక్ చేసుకున్నారు కాబట్టి 3,000కి కొనుక్కున్నారు. ఇప్పుడు సినిమా చూడాలి అనే తపన ఉన్నప్పుడు కొంతమంది అంటే వారం రోజుల తర్వాత లేదంటే టికెట్ రేట్లు తగ్గిన తర్వాత వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముందు చూడటానికి ఇష్టపడతారు. ఇక్కడ సినిమా చూడడం అనేది ప్రాధాన్యత అండి.
నేను ముందు చూశాను, లేకపోతే మీరు చెప్పిన ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా ఆ రోజు చూడాలని ఉంటుంది. ఇప్పుడు మనకి పరిధి పెరిగినప్పుడు ఇవాళ మీరు ఇందాక చెప్పినట్టుగా సినిమా అనేది ఇవాళ గ్లోబల్ అయిపోయింది. ఇవాళ తెలుగు సినిమా అంతర్జాతీయంగా ఎప్పుడైతే గుర్తింపు పొందిందో డెఫినెట్గా తెలుగు వాళ్ళే చూడరు దీన్ని, అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా చూస్తారు. దే డోంట్ మైండ్ టు సీ. ఎందుకంటే ఈ సినిమా సంబంధించి మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా ఎంత క్యూరియస్ జనం ఎలా ఉన్నారో మనకు తెలుసు. ఆ హైప్ కూడా దేశవ్యాప్తంగా ఉందండి. హిందీ బెల్ట్ లో కూడా చెప్పాలంటే ఈ ముందు ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది 100 కోట్ల రూపాయల నెట్ సాధించింది. సో అందువల్ల ఈ సినిమాకి అంత హైప్ వచ్చింది. ఇంకొకటి బన్నీకి ఉండే ఒక ప్లస్ ఏంటంటే మలయాళీస్ ఎక్కువ ఇష్టపడతారు, చాలా ఎక్కువ ఇష్టపడతారు. నాకు పర్సనల్ గా కూడా నేను చూసాను అది వ్యక్తిగతంగా. కాబట్టి మార్కెట్ రేంజ్ అనేది అతనికి ఎక్కువ ఉంది. దానివల్ల కూడా హైప్ మీరు టికెట్ రేటు పెద్ద పట్టించుకోరు జనాలు. ఇప్పుడు పుస్తలు అమ్మారా లేకపోతే వాళ్ళ గొంతులకు వస్తారా ఈ క్వశ్చన్ రాదు అక్కడ. అంటే ఇప్పుడు ఇందా భరద్వాజ్ గారు చెప్పారు కదా, అంటే 3,000 రూపాయలు కూడా ఈ ఫ్యాన్ షోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అనధికారికంగా అమ్ముకుంటున్నారు అట్లా. అంతే సార్, ఇది బ్లాక్ టికెట్ ఇందాక వారు చెప్పారు, బ్లాక్ లో టికెట్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి. ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారు కలిసి నటించడం మానేసి గ్యాప్ ఇచ్చి చాణక్య చంద్రగుప్త సినిమా చేశారు. రామకృష్ణులు ఈ రెండు పక్క పక్కన చేశారు. ఆ సినిమాకి అప్పుడు బాల్కనీ టికెట్లు ఎంత, ₹2.30. చాణక్య చంద్రగుప్త అంటే కళామందిర్లో, విజయవాడ కళామందిర్లో ₹2.30 బాల్కనీ టికెట్ ని ₹150 అమ్మారు. తిరుపతిలోనూ కూడా. అంటే ఎన్ని రేట్ల ఎక్కువ డబ్బులకి ఆ రోజున కొన్నారు. ఆ రోజునే కొన్నారు. ₹150 అంటే చాలా ఎక్కువ. ఒక ఫ్యామిలీ ఆ రోజుల్లో నడిచేది. కాబట్టి మనకు ఆ ఇష్టం ఉన్నప్పుడు, అభిమానం ఉన్నప్పుడు ఎంత పెట్టడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అంతేనండి. ఇప్పుడు ఏమంటే మీరు ఒక పిజ్జా కొనుక్కుంటారు, 500 యు ఆర్ నాట్ బాదర్డ్ కదా, 499 ఇస్తారు. అలాగే ఇది కూడా ఒక చీర కొనుక్కుంటారు. సో మనిషికి అవసరం, నేను ఇది చూడాలి అనుకున్నప్పుడు ఇప్పుడు యువత ఎట్లా ఉన్నారంటే వాళ్ళు డబ్బు గురించి ఆలోచించట్లేదు, ఇమీడియట్ గా అది ఫుల్ఫిల్ అయిపోవాలి వాళ్ళ విష్, అంతే. అందుకని అది వాళ్ళు తప్పుగా అనుకోవట్లేదండి. కాబట్టి మీరు ఆ రేట్ల హైక్ ఏదైతే ఉందో నేను సమర్థిస్తున్నానండి. శ్రావణ్ గారు మీరు ఎందుకు నో అంటున్నారు? ఖచ్చితంగా సార్, నేను కొంచెం విస్తృతంగా కూడా చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా నేను కొంచెం ముందు సూచన ఏంటంటే సినిమా కంటెంట్, సినిమా మీద విశ్లేషణలో సాధ్యమైనంత వరకు నేను సినిమా ప్రొడక్షన్ వాళ్ళ వైపే ఉంటాను. సినిమా పాజిటివ్ సైడే ఉంటాను. సినిమాను సినిమాలనే చూడాలి, ఈ మెసేజ్లు అట్లాంటివి అంటున్నప్పుడు కూడా నేను సినిమా ఎంటర్టైన్మెంట్ ఒక ఐటమ్ దానికైనా చూస్తాను, అంతవరకు. కానీ ఈ సినిమా ధరలు పెంచినటువంటి విషయాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా నేను ఈ తరహా పెంచిన విధానానికి విమర్శిస్తాను, ఖండిస్తాను. అవసరమైతే చిన్నపాటి ఉద్యమైనా చేస్తానికి కూడా సిద్ధంగా ఉంటానని చెప్తాను. రైట్, అంటే అవసరమైతే కోర్టు ద్వారా పిల్ చేస్తే ఎట్లా ఉంటుందో కూడా విశ్లేషిస్తాను. సో ఎందుకు అంటే ఇప్పుడు మనం తెలుగు సినిమా రీజనల్ స్థాయి దాటి, అంటే తెలుగు ప్రాంతం దాటి, దక్షిణ ప్రాంతం దాటి, ఇండియా దాటి, నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి లేగింది. ఒక అంతర్జాతీయ వేదికల మీద ఆస్కార్డు లెవెల్లో తీసుకువెళ్తున్న సినిమా. ఆ స్థాయిలో నిలబడే సినిమాని మాతృభూమి నేల మీద వేర్లున్న స్థలంలో ఇక్కడ దీన్ని సినిమాని ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి చూడాలని ఒక కోరికని చంపుతున్న అంతకులు ఎవరంటే మళ్ళీ ఆ సినిమా నిర్మాతలు, ఆ సినిమాని క్రియేట్ చేస్తున్న టెక్నీషియన్స్. సినిమాను చూడాలని ప్రేక్షణ కోరికను చంపుతున్నారు, ఆల్రెడీ చంపేశారు. అంటే థియేటర్కి వెళ్ళి చూడాలి. నేను ఇక్కడ మిమ్మల్ని ఒక అడ్డం వస్తున్నాను, ఎందుకంటే మీకు తక్కువ ధరకి, నార్మల్ ధరకి, ఇదివరకు ఉన్న ధరకి చూసే అవకాశం మీకు ఉంది. దాన్ని కూడా చెప్తాను, నేను చెప్తాను. చెప్పండి. అంటే సినిమాకి వెళ్ళి సగటు ప్రేక్షకుడికి వెళ్ళి ఫ్యామిలీ వెళ్ళి చూడాలి అంటే 4 రోజులు ఓపిక పట్టుకొని ధర తగ్గుతుందనో, టీవీలో వస్తుందనో, లేదా ఓటీటీలో వస్తాయనో, శాటిలైట్ టీవీలో వస్తుందనో ఆలోచనకు 50 కాదు 80% ట్యూన్ అయి ఉన్నారు. కేవలం అభిమానం మీదనో యూత్ జనరేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే థియేటర్కి వెళ్ళి చూస్తారు. అంటే థియేటర్ వ్యవస్థని కానీ, థియేటర్ని కానీ, మార్కెటింగ్ సిస్టమ్ని చంపేశారు. అంటే సినిమా ప్రొడ్యూసర్కి డబ్బులు అధికంగా ఒక గ్యారెంటీగా వచ్చేటువంటి థియేటర్ వ్యవస్థలో నమ్మకం. శాటిలైట్ ఇవన్నీ కూడా అంటే స్పెక్యులేషన్ ఇలా ఉంటది. రేపు మరొకప్పుడు శాటిలైట్ సినిమాలు బిజినెస్ బాగుంది, ఓటీటీలో కూడా అగ్రిమెంట్ అయిన తర్వాత సెకండ్ పేమెంట్ లేక రిలీజ్ కాకుండా అగ్రిమెంట్తో ఆగిన సినిమాలు కొన్ని కోట్లు, థియేటర్ దాకా వెళ్ళక ల్యాబ్లో ఆగిపోయినా వేరు. ఓటీటీ అగ్రిమెంట్ చేసుకొని ఇనిషియల్ అమౌంట్ తీసుకొని స్క్రీమింగ్ టైంలోనో, అప్పుడు టైంలోనో, మార్కెటింగ్ టైంలో ఇస్తానికి కూడా అగ్రిమెంట్ అయ్యి అట్లా ఆగినని. అంటే సినిమాని ఎన్కాష్ చేసుకునేటువంటి వ్యవస్థలను చంపేసి, అంటే అంటే మీరు అనేది ఇప్పుడు ఏవైతే నార్మల్ రేట్లు ఉన్నాయో హైక్లు పక్కన పెడతాను చెప్తున్నా సార్.
కొంచెం అంటే ఆల్రెడీ సగం చనిపోయి దీనస్థితిలో పాడ మీద ఉన్న వ్యవస్థని ఇంకెక్కువ చంపుతున్నారు అంటారు. ఈ చంపేది వేరే ఫీల్డ్ వాళ్ళు ఇంకెవరో కాదు, ఆ సినిమా నిర్మాతలు, ఆ సినిమా టెక్నీషియన్స్. అంటే సినిమా వాస్తవానికి అయితే మీరు అన్నట్టు డిమాండ్ అండ్ సప్లై, కానీ ఇక్కడ బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, ప్రభుత్వం తప్పు చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే సంపద పంపిణీ అని ఒకటి ఉంటుంది వ్యవస్థలో. అంటే ఉదాహరణకు డిమాండ్ సప్లైలో దాంట్లో కొరత ఉండింటే కానీ డిమాండ్ ఎక్కువ ఉన్నట్టు. ఉదాహరణకు సహజ వాయువులు ఇష్టం వచ్చినట్టు నేను తీసుకొని తోముకొని అమ్ముకుంటా అంటే కలవదు. మానిటరింగ్ సిస్టమ్, దానికి పెట్రోలింగ్ వ్యవస్థ అని ఒకటి కార్పొరేషన్ ఉంటుంది. అట్లా ఉంటుంది. సంపద పంపిణీ అందరికీ జరగాలి. నీకు డిమాండ్ ఉంది కానీ ఇష్టం వచ్చిన రేటు పెట్టుకుంటా అంటే నీ ఇష్టం వచ్చిన రేటు పెట్టుకుంటా అంటే ఎట్లా ఉంది? దానికి రేట్ ఆఫ్ కట్ ఆఫ్ రేట్ ఉందా? అంటే 30 లక్షల సినిమాకి ఇంత టికెట్ 3 కోట్లకు 300 కోట్లకే ఉన్నది. గవర్నమెంట్ దగ్గర జీవో ఉందా? లేదా ఇన్ఫ్లుయెన్స్ చేసి అడిగే నాయకుడు వెళ్ళి, అడిగే హీరోనో, అడిగే సామాజిక వర్గం అని వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి రేటు పెంచుకుంటా అంటే చేసేస్తావా? ఆయన రేటు పెంచకుంటే నా ఓట్లు పోతాయంటే పెంచేస్తావా? అంటే ఏమి రూలు లేకుండా, అంటే రేపు పొద్దున 10 లక్షలు 3 లక్షల సినిమా చేశాడు, ఆడు 30 రూపాయలు టికెట్ పెట్టుకుంటాడా? తగ్గిస్తారా? అంటే కాస్ట్, నీకు కాస్ట్ అనలైజేషన్ ఎక్కడైంది? నీకు సినిమాకి ఇంత కాస్ట్ అయింది ఎవరు చెప్పారు? అవకాశం కల్పిస్తారా? అంటే నీకు వ్యవస్థల లోపాలు అంటే స్లాబ్ సిస్టమ్ అనేది ఉండాలి అక్కడ కూడా. అంటే నీకు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, 300 కోట్లు 600 కోట్లు అయింది, నాకు పెంచుకోవాలంటున్నారు. నీకు 600 కోట్లు హూ టోల్డ్? నీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు 100 కోట్లు 20 కోట్లు తీసేసిన సినిమా అని చెప్పుకుంటాడు. నేను పబ్లిసిటీలో రెవెన్యూ విషయంలో చూస్తున్నప్పుడు 1000 కోట్లు దాటింది అంటాడు, కలెక్షన్ ఇల్లగా అని చెప్తారు. తీరిక ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వం ఆదాయానికి వస్తారికి 30 కోట్లు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉందండి, ప్రొడక్షన్ కాస్ట్ వేరు, డిస్ట్రిబ్యూటర్లు పెట్టే అమౌంట్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. అవును కదా. సో వాళ్ళ దగ్గర కాస్ట్ మించి కదా. ఇప్పుడు 300 కోట్లు వీళ్ళు అయింది అనుకుందాం, అక్కడికి వెళ్ళి థియేటర్ దగ్గరికి వెళ్ళి 645 కోట్లు అయింది. 645 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు పెట్టుబడిదారు. ఇప్పుడు కాస్ట్ ఈ ప్రైస్ దాని దృష్టిలో పెట్టుకొని చేసేది. అప్పుడు మీరు అట్లాంటిది కూడా చెప్తాం. మందు మద్యపానం నిషేధించిన తర్వాత అయ్యో ప్రజలు అనవసరంగా తాగుతున్నారు, చెడు తాగుతున్నారు కాబట్టి అఫీషియల్ చేస్తామని చెప్పి మీరు ఇట్లా సినిమాని ప్రేక్షకులు వచ్చే విధానాన్ని చంపుతున్నారు. ఏంటంటే అంటే నేను అభిమానించడం, నా అల్లు అర్జున్ సినిమాలో, నా పవన్ కళ్యాణ్ సినిమాలో చూడాలని అభిమానించడం నేరం అవుతుందా ఈరోజు? అంటే అభిమానించేవాడు, ఆరాధించేవాడిని, పూజించేవాడిని నువ్వు రక్తం పిండేస్తావా? ఆ కోరికను చంపడానికి కిల్ చేస్తావా? నేను ఎవడెలా ఉన్నాడు 2 రోజులు ఆగేలా అంటే నేను అభిమానించడం తప్ప. అది కూడా రేజ్ దాటిందని నేను చెప్పేది. అంటే 100 రూపాయల టికెట్ 110 120 చేసుకోవచ్చు, కానీ ఈ తీరుగా పెంచినట్టు విధానం అంటే ఆల్రెడీ సినిమా వ్యవస్థ చచ్చిపోయి ఉంది. థియేటర్ రాసినటువంటి రోజుల నుంచి ఎంత బాగా టాక్ వస్తుందో, ఎంత అభిమానితులు చూసే వ్యవస్థల నుంచి, అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాక మాతృభూమిలో అంటే తెలుగులో సినిమా చూస్తానికి కూడా కలెక్షన్ కూడాను రేపు రావడానికి కూడా అవకాశం లేనప్పుడు చాలా థియేటర్ ఆల్రెడీ షాపింగ్ మాల్స్ అవుతున్న రోజుల్లో ఓ 4 చేతుల్లో సినిమా థియేటర్లన్నీ వెళ్ళిపోయినప్పుడు, అంటే ఇంత అస్తవ్యస్తమైన వ్యవస్థని చంపడానికి బయట ఎవరు ప్రయత్నం చేస్తలేరు. ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ఆ టెక్నీషియన్ వల్లనే ఈ సినిమా వ్యవస్థ చంపుతున్నప్పుడు దీన్ని మానిటరింగ్ చేయాల్సిన వ్యవస్థ, పరిపాలన చేయాల్సిన ప్రభుత్వాలు లాలూచిపడి దీని వెనక స్క్రీన్ వెనక అంటే ఈ జీవో రావడానికి, పర్మిషన్ ఇవ్వడానికి స్క్రీన్ వెనక ఏం జరుగుతుందో కూడా మనం ఆలోచించాల్సిందే. లాబింగ్లు ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అంటే ఓట్లకు చూస్తున్నారా, రకరకాల పర్సంటేజ్ చూస్తున్నారా, లేదు వాళ్ళకు లీగాలిటీ ఉంటుంది, వీళ్ళు అడుగుతారు మరి రికమెండ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే వ్యవస్థలో లోపాలు. ఎవరు చేసినా సినిమాని చంపేస్తా ఉన్నారు. ఈ దశలో ఇంటర్నేషనల్ స్థాయి, హాలీవుడ్ స్థాయికి వెళ్ళిన సినిమాని రూట్ లో ఉన్నటువంటి ఆ చెట్టు, ఆ కాండం పెరుగుతున్న భూమి వేర్లో ఉన్నటువంటి తెలుగు భూమిలో, ఈ తెలుగు ఇండస్ట్రీలో వీళ్ళే సినిమా ఇండస్ట్రీ చంపడానికి వీళ్ళే కారణమవుతున్నారు. నేను ఈ విషయంలో ఓన్లీ ఈ పుష్ప విషయంలో అక్కడ కాకుండా అన్ని సినిమా ధరలు పెంచాల్సిన విషయంలో జరుగుతూ ఉంది. ఆ విధానాన్ని స్వస్తి పలకాలి. లేదంటే అసలు ధరలు ఎవరి సినిమా ఇష్టం వాళ్ళని ఒక్కొక్క జీవో తీయండి. ఇప్పుడు మనం చూసాం 3 లక్షలు 10 లక్షలు సినిమా చేసినప్పుడు చిన్న చిన్న చిత్రాలు ఉన్నాయి. వాడు ఆ రేటు పెట్టుకుంటాడు. నువ్వు 100 కోట్లు అన్నావు, 100 కోట్లు లేదు. నువ్వు ప్రొడక్షన్ స్టార్ట్ చేసేటప్పుడే మేము ఇట్లా 600 కోట్ల ప్రాజెక్టు మేము చేయబోతున్నాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అనేది అక్కడ ఏమి ఉండదు పాలసీ. తీరా రిలీజ్ చిన్న నిర్మాతలు, చిన్న బడ్జెట్ తో తీసేసి నిర్మాతలు ఎవరు కూడా పట్టించుకోరు. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం చిన్న చిత్రాలు ప్రోత్సహిస్తానికి గానీ, చిన్న చిత్రాలు ఆడిస్తానికి గానీ, ఇటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు దీనివల్ల ఆబోబొందిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు చేయమని చెప్పడంలో సయ్యత్తుగా అనిపించదు కానీ అట్లా అడిగితే చిన్న చిత్రాలు బతికేది కదా. ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ఎవరు పట్టించుకుంటారు. ఇది చంపడానికి సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమాను చంపడానికి మన వాళ్ళు మనమే కారణమవుతున్నామని ఒక బాధ అయితే ఉంది. ప్రభుత్వం ఇప్పుడు అదే శ్రావణ్ గారు ఒకటి చెప్పారు. అంటే ఇప్పుడు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి వీళ్ళు పెట్టుకుంటున్నారు పర్మిషన్ కోసం, టికెట్లు పెంచడం మాకే దయచేసి పెంచడానికి. అలాగే చిన్న నిర్మాతలు కూడా
మాది టికెట్లు తక్కువ బడ్జెట్ తీసాం, మా తగ్గించి ఏర్పాటు చేయండి అని చెప్పి పెట్టుకోవడానికి అట్లా ఉంది. అలాంటి ప్రయోగం ఇవ్వాలండి, ఆ, అవకాశం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఉమ్, అయితే ప్రభుత్వాలు ఎలా తయారైపోయినాయి ఇప్పుడు అనేది ఒకటి చూడాలి. అదే ఓటింగ్ నేను అదే చెప్పాను. అంటే ప్రభుత్వాలు వీళ్ళు మేనేజ్ చేసేస్తారు అక్కడ. మేనేజ్ కాదండి, ఉమ్, ప్రభుత్వాలు ఎలా తయారైనాయంటే ప్రజల్ని పట్టించుకోకుండా ఉమ్, కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేసేటువంటి ఏజెన్సీలుగా ప్రభుత్వాలు మారిపోయిన ప్రపంచంలో మనం ఉన్నాం. రైట్. దీన్ని గుర్తించాలి. ఉమ్, దీన్ని గుర్తించినప్పుడు ఈ డిమాండ్ అయితే ఉంది. మొన్న కూడా డిస్కషన్ వచ్చింది అది. ఉమ్, ఏది చిన్న సినిమాలకి రేట్లు పెంచుకోవటానికి ఎలా అవకాశం కల్పిస్తున్నారో నారాయణమూర్తి గారు తగ్గించుకోవడానికి అనేక సందర్భాల్లో దీని ఆయన ప్రతి సినిమా తగ్గించుకోవడానికి సందర్భంలో కూడా ప్రస్తావిస్తూనే ఉంటారు ఆయన. తగ్గించుకోవడానికి అవకాశం కల్పించడం అంటే టాక్సేషన్ కూడా తగ్గాలి. అంతేగా, సబ్సిక్వెంట్ అది కూడా తగ్గాలి. వీళ్ళు రేట్లు తగ్గించుకోగలిగేది. Yes. అందుకని ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఆలోచించాలి. ఉమ్, రెండోది ఆయన చెప్పిన దానిలో థియేటర్ అనేది ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఉమ్, ఆడియన్ ఫ్రెండ్లీగా లేదు ఇప్పుడు. అవును. రకరకాలుగా థియేటర్ అనేది మోర్ ఎక్స్పెన్సివ్ గా మారిపోయి, కానీ మీరు సమర్థిస్తున్నారు కదా ఈ పెంపుదలని. ఆ పెంపుదలను సమర్థించడం వేరు. అయితే జరుగుతున్నది ఏంటంటే మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. ఉమ్, మనం ఉన్న వ్యవస్థలో ఇది నడుస్తుంది. అదే. ఈ గేమ్ ఇది పరుగు పందెం వ్యవస్థ. ఉమ్, ఈ పరుగు పందెం అనేది నడుస్తోంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే థియేటర్ అనేది ఆడియన్ ఫ్రెండ్లీగా చనిపోతోంది అనేది ఉమ్, వాళ్ళకి తెలుసు. ఓకే. నేనేమనుకుంటున్నానంటే వాంటెడ్ గానే సింగిల్ స్క్రీన్స్ చంపేసి ఉమ్, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ని ఓటీటీలకు గెట్టేసి ఉమ్, మల్టీప్లెక్స్ ఆడియన్స్ మాత్రమే, అంటే ఒక స్పెషల్ జోనర్ ఆడియన్స్ మాత్రమే ఉంచి ఉమ్, థియేటర్ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఇన్ టోటల్ గా ఓటీటీలుగా తెరమే కాన్స్పిరసీ ఏదో ఉమ్, ఒకటి కనిపించకుండా డిజైన్ అవుతుందేమో అని ఒక డౌట్ ఉంది. అంటే గురువు గారు చిన్న మల్టీప్లెక్స్ అనేవి చిన్న సింగిల్ చంపాలనే ఉద్దేశం ఉండకపోవచ్చు, కానీ ఫలితం అదే ఉంటుంది. తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా? అదే. ఉమ్. ఇప్పుడు అప్పాజీ గారు, ఇప్పుడు మీరేమంటారు? మీరు నో చెప్పారు కదా, వస్తాను. మీరు నో చెప్పారు కదా, ఏంటి మీకు హైక్స్ మీద ఇష్టం లేదా? హైక్స్ అంటే ప్రభుత్వ నియంత్రణకి సంబంధించిన అంశం కాబట్టి ఇందాక భరద్వాజ గారు చెప్పినట్టు ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి ప్రభుత్వం కేవలం ఒక 5-6 లబ్ధి చేకూర్చే దీన్ని మద్దతు ఇవ్వడం, పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం అనేది ఖచ్చితంగా అది ఆక్షేపణీయమే. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఈ సినిమా దీనికి ముందు మొన్న రోటీ కపడా రొమాన్స్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. అది సినిమా మన రివ్యూర్స్, మన మిత్రులందరూ కూడా దానికి మంచి రేటింగ్ ఇచ్చారు. ఓకే. సినిమా చూసి కొనుక్కున్నారు. సినిమా చాలా బాగుందని చెప్పి నిర్మాత దగ్గర నుంచి కొనుక్కున్నారు. ఈటీవీ విన్ దాన్ని సినిమా కూడా ఓటీటీ రైట్స్ కూడా కొనుక్కుంది. కానీ చాలా చోట్ల నో షోస్ పడ్డాయి, చాలా దారుణమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు ఎలాగ నెక్స్ట్ ఈ సినిమా ఉంది కదా, ఈ సినిమాకి చాలా డబ్బులు పెట్టి మనం వెళ్ళాలి కదా, ఈ సినిమా ఎందుకు లేదు చూడడం అని స్కిప్ చేశారని నేను అనుకుంటున్నాను. అది ఎంత దుష్ప్రభావం అది. అంటే ఒక సినిమా కిల్ అయిపోవడం. ఆ సినిమాకి పనిచేసిన పాపం డైరెక్టర్ ఈ సినిమా కనుక ఆడకపోతే నేను డైరెక్షన్ నుంచి విరమించుకుంటాను అంత కాన్ఫిడెన్స్ తోటి పాపం చెప్పాడు. ప్రీమియర్స్ చేశారు. సినిమా రిలీజ్ కి వారం రోజుల ముందు నుంచి ప్రీమియర్స్ చేశారు. బేవస్సైన రెస్పాన్స్. చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, సెకండ్ హాఫ్ లో కొంచెం ఉన్న, ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అని చెప్పి అందరూ అనుకున్నారు. అదే కాన్ఫిడెన్స్ తోటి ప్రొడ్యూసర్ రిలీజ్ చేశాడు. చూస్తే పరిస్థితి కారణం ఏంటంటే ఇలాగా అంతే కదా. ఇప్పుడు కుర్రోడు ఉంటాడు, ఈ సినిమా బాగుంది, సరే దాన్ని ఓటీటీలో చూద్దాంలే, నెక్స్ట్ పుష్ప చూడాలి కదా, 1000-2000 పెట్టి కొనుక్కొని అని ఆగిపోయాడు. 800 అంటే మీరు చెప్పేది ఒక పాయింట్ చెప్తా. మార్నింగ్ నేను చూశాను, ఏది ఇండియా టుడే వాళ్ళు ఒక రిపోర్ట్ చేశారు. మార్నింగ్ 9 గంటలకు ఎప్పుడో చేశారు. నిన్నటి వరకు కూడా చూసుకుంటే హిందీ వర్షన్ కంటే తెలుగు వర్షన్, అంటే ఇక్కడ మన తెలుగు వర్షన్ అంటే ఇంకా పూర్తి స్థాయిలో మల్టీప్లెక్స్ ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి 2 లక్షల చిల్లర టికెట్లు అమ్ముడుపోయినాయి. వేరే హిందీ వచ్చేటప్పటికి 3 లక్షల పైన టికెట్లు అమ్ముడుపోయినాయి. కానీ కలెక్షన్ వైపు చూసుకుంటేనేమో 2 లక్షల పైన టికెట్లు అమ్ముడుపోయిన తెలుగు వర్షన్ కి ఎక్కువ కలెక్షన్ ఉంది. 10 కోట్ల చిల్లర, ఒక 10 లక్షలు ఎంతో తక్కువ, 10 కోట్ల మీద ఉన్నాయి. కానీ టికెట్లో సేల్స్ చూసుకుంటేనేమో హిందీ వర్షన్ కి ఎక్కువ ఉంది. అంటే వాళ్ళు ఎప్పుడో వారం ముందే స్టార్ట్ చేశారు కాబట్టి అక్కడ ఎక్కువ ఉన్నాయి అక్కడ. సో ఇది అంటే ఈ ప్రైస్ అనేది, గురుగారు మీరు కూడా ఈ ప్రైస్ అనేది ఇక్కడ అంటే టికెట్లు తక్కువ తెగినా గానీ ఎక్కువ కలెక్షన్ కనపడటం, అక్కడ టికెట్లు ఎక్కువ తెగినా గానీ తక్కువ, దీనికంటే తక్కువ కలెక్షన్ కనపడటం అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే మనం పుష్ప 1 చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అది చాలా మందికి నష్టాలు మిగిల్చిందని చెప్పి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అది వెనక్కి కూడా ఇచ్చారు, ఎవరైతే నష్టపోయారో దానికి వెనక్కి ఇచ్చారని మనకి
చెప్తారు. ఉమ్. హిందీలో చాలా పెద్ద హిట్ అయింది. హిందీలో పెద్ద హిట్ అవ్వడం వల్లే పుష్ప 2 అనేది Craze కార్యరూపం వచ్చింది. పొందాలి. అవును. ఇంకొకటి ఇప్పుడు మీరు మీరు అది వాస్తవం. అది కూడా అంటే తెలంగాణలో ఓకే కానీ ఏపీలో మీరు ఏపీలో రాలేదు. సప్లైకి డివైడ్ సంబంధించిన టాక్ అంశం. వచ్చింది కదా. ఒక ప్రోడక్ట్ వాళ్ళు నిర్ణయించుకోవాలి, ఎవరైతే తయారు చేస్తారో ప్రోడక్ట్ వాళ్ళే పెంచుకోవడానికి కానీ తగ్గించుకోవడానికి కానీ నిర్ణయం చేసుకునే హక్కు వాళ్ళకు ఉండాలని చెప్పి మీరు అంటారు. ఉమ్. ఇప్పుడు ఇదేంటంటే ప్రజలకు సంబంధించిన అంశం. ఉమ్. ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. నేను పెట్టుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు ఫీజు పెట్టుకుంటానంటే మరి ప్రభుత్వ నియంత్రణ ఉంది కదా అక్కడ. ఉమ్. ఇది కూడా ఇప్పుడు సినిమాలకు సంబంధించింది కానీ థియేటర్ల నిర్వహణకు సంబంధించింది కానీ ప్రభుత్వాల నుంచి రాయితీలు పొంది అంటే ఒక మాట చెప్తుంటారు ఇక్కడ. ఇప్పుడు మీరు వేసుకున్న షర్ట్ ఉంది, అది కొంచెం ఎక్కువ ఖర్చుతో కొన్ని ఉంటారు. దానికంటే తక్కువ తోటే వచ్చేది షర్ట్లు అంటే చాలా ఉంటాయి. మనం వేసుకుంటాం, క్వాలిటీ చూసుకుంటాం మామూలుగా. ఇది వాదించే వాళ్ళు ఉంటారు. కాదు కాదు, మరి మెడికల్ ఇప్పుడు నేను మెడికల్ కాలేజ్ పెట్టుకుంటా, నా ఇష్టం వచ్చిన డేట్ పెట్టుకుంటానంటే కాలేజ్ పెట్టుకుంటా. మెడికల్ కాలేజ్ లో మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి. ఓపెన్ కాంపిటీషన్ లో తెచ్చుకుంటే నీకు గవర్నమెంట్ ఫీ ఇంప్లిమెంట్ అవుతుంది. పండగల పబ్బాలప్పుడు ఆర్టీసీ హైప్ చేయడా రేట్లు అంటే ప్రభుత్వాలు కూడా క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నారు. అంతే. డిమాండ్ సప్లై అట్లా చేయడం కూడా ప్రశ్నించాలి ప్రభుత్వం పాలసీ ప్రభుత్వాలే అలా చేస్తున్నప్పుడు, అంటే ప్రభుత్వ రంగ వ్యవస్థలు అలా చేస్తున్నప్పుడు. కేసీఆర్ అనే ఒక సినిమా వచ్చింది, దాని రెగ్యులర్ రేట్ కంటే వాడు 20 రూపాయలు తగ్గించే పెట్టాడు. ఒక్క షో కూడా ఒక్క రో కూడా నిన్నలే. మరి అది కేసీఆర్ కూడా అందులో ఉన్నాడు అని ప్రచారం కూడా చేసుకున్నారు. మరి ఆడియన్స్ ఇంట్రెస్ట్ అన్నది ఇక్కడ ప్రధానంగా ఉంటుంది కదా. నువ్వు కొన్ని సినిమాల ప్రమోషన్ కోసం క్రాస్ రోడ్ లో మొదటి రోజు మార్నింగ్ షో ఫ్రీ కూడా చేసే సందర్భాలు ఉన్నాయి. అయినా హాల్ నిండలేదు. ఇక్కడ ప్రేక్షకుడి ఇంట్రెస్ట్ అనేది ప్రధానం. వాడికి అవసరమైతే ఎంత దూరం అన్నా వెళ్తాడు. ప్రభుత్వ నియంత్రణ ఉంది కాబట్టి రేటు పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు చిన్న సినిమాలకు తగ్గియాలంటే మినిమం థియేటర్ మెయింటైన్ అయితే కావాలిగా, థియేటర్ బతకాలిగా, అక్కడ 25 మంది స్టాఫ్ ఉంటారుగా, కరెంట్ బిల్లు ఉంటుందిగా, అవన్నీ బతకాలంటే మినిమం రేటు పెట్టారు. దాని మీద చిన్న సినిమాలకు ప్రోత్సాహం కావాలంటే ఇందాక పెద్దలు అన్నట్టుగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లో బెనిఫిట్స్ ఇవ్వాలి. గతంలో 8% దాన్ని తగ్గి అదే అందులో కూడా రేట్లు పెంచడం వల్ల లబ్ధి పొందేది ఎవరన్నది చూస్తే మా అయితే వేళ్ల మీద లెక్కించే వాళ్ళు ఉంటారు, 10 మంది ఉంటారు. నష్టపోయేదేమో లక్షల్లోనూ లేకపోతే ప్రేక్షకుల రూపంలో ఉండేవాళ్ళు ఉంటారు. ప్రభుత్వం ఎవరి పక్కన నిలబడాలి, ప్రజల పక్షం వహించాలి. కానీ కేవలం 10 మంది కోసం హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ లేకపోతే కొంత టాప్ టెక్నీషియన్ వీళ్ళు లబ్ధి పొందుతారు ఈ పెంపుదల వల్ల. దీనికి ఎందుకు పెంచుతున్నారు? అల్లు అర్జున్కి 300 కోట్ల రెమ్యూనరేషన్ కోసం, సుకుమార్కి 175 కోట్ల రెమ్యూనరేషన్ కోసం, నిర్మాతలకు 100 కోట్ల పైన లాభం కోసం. ఇదే కదా మనం చూస్తుంటే లెక్కలు. ఇప్పుడు ఏ రామాయణాన్నో మహాభారతానో లేకపోతే మన సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలు చేయడం కోసం విపరీతంగా ఖర్చు పెట్టారు కాబట్టి దానికోసం పెంచాలి అంటే అది వేరే విషయం. కేవలం ఒక 10 మందికి లబ్ధి చేకూర్చడం కోసం ప్రభుత్వం ఇంత ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఇలాగ పెంపుదలని ప్రోత్సహించడం, అనుమతులు ఇవ్వడం అనేది సరికాదని నా అభిప్రాయం. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ రైట్ చేశారు. దీని మీద కూడా నేను ఓటింగ్ పెడతాను. ఇప్పుడు మీకు అప్పాజీ గారు ఏదైతే చెప్పారో, అంటే 10 మందికి లబ్ధి కలిగించడం కోసం లక్షలాది మందికి నష్టం చేకూరుస్తున్నారు. అంటే ఒకవేళ సినిమా కనుక ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటంలో అది ఫెయిల్ అయితే కనుక అందరికీ కూడా నష్టమే అనేది అప్పాజీ గారి ఉద్దేశం. సో ఇలా అంటే ఇది నిజంగా ప్రభుత్వాలు అనేవి కేవలం నలుగురికో లేదా 10 మందికో మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నాయంటే మీరు అందరూ ఏం చెప్తారు సార్? ఓటింగ్ ద్వారా తెలియజేయండి. మీరు ప్రభుత్వాలు 10 మందికి అంటే ప్రజల పక్షం వహించకుండా 10 మంది పక్షం వహిస్తున్నాయా అంటే ఏం చెప్తారు? మీరు కూడా అంటే మీరేం చెప్తారు? ప్రభుత్వాలు ప్రజల పక్షం వహిస్తున్నాయా అంటే లేదు అంతే కదా? లేదు. ఓకే, ఇప్పుడు రేట్లు పెంచుకోవటం అనేది 10 మందికి లబ్ధిగా చేకూర్చడంలో భాగంగా ప్రభుత్వాలు చేస్తున్నాయని అప్పాజీ గారు చెప్పారు. లక్షలాది మందికి నష్టం కలుగుతుందని కూడా ఆయన చెప్పారు. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వాలు హైకులు ఇస్తున్నాయా, టికెట్ హైక్స్ అని నేను అడుగుతున్నాను. సో ప్రభుత్వాలు 10 మందికి లబ్ధి కలిగిస్తున్నాయి టికెట్ హైక్ పెంచడం వల్ల. సో మీరు నో అని చెప్పారు. ప్రభుత్వాలు కరెక్ట్ గా వ్యవహరిస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇంతకుముందే నేను చెప్పాను, తక్కువ ధరకు టికెట్లు అందుబాటులో ఉన్నప్పుడు ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నాడా? ఓకే,
ఇప్పుడు అంత నీకు ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ మీద కావాలి, ఒక టైటానిక్ కావాలి, ఒక అవతార్ సినిమా కావాలి, తెలుగులో కూడా అలాంటి సినిమాలు తీయాలి అన్నప్పుడు దానికి అలా అంతటి నీకు ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ మీద ఇస్తున్నప్పుడు నాకు ఇంత ఇవ్వు అని వాడు అంటున్నాడు. దానికి ప్రభుత్వం కూడా ఆ సినిమా మేకింగ్ ఇవన్నీ చూసి తెలుగులో కూడా అంటే ప్రాంతీయ స్థాయిలో కూడా అంతర్జాతీయ స్థాయి ఉన్న సినిమాలు రావాలంటే ప్రభుత్వ పరంగా కూడా కొంత ప్రోత్సాహం కావాలి. ఇవి ఒక సినిమాకే కాదు, ఇండస్ట్రీలకు కూడా ప్రభుత్వాలు ఇస్తుంటాయి. దాని ద్వారా ఇండస్ట్రీ పెట్టిన ఒక ఓనర్కు వారి ఫ్యామిలీకి బెనిఫిట్ చేసినట్టు కాదు, అక్కడ వచ్చే ప్రొడక్ట్ కొన్ని వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి వినోదం కూడా అందిస్తుంది. దానికోసం మన ఆడియన్స్ కొంత భరించగలరు అని ఒక ప్రభుత్వం చెప్పడం సబబే. అయితే ఇది నిర్బంధం కాదు, ఇది నిత్యావసర వస్తువు కాదు. నీకు 1000 రూపాయల టికెట్ నచ్చితే వెళ్ళు, లేకుంటే వెళ్ళకు. ఆల్టర్నేట్ సినిమా ఇంకోటి ఉంది. ఇంకొక విషయం కూడా చెప్పారు, ఇంకో పాయింట్ లేవనెత్తారు, అంటే హీరోల యొక్క రెమ్యూనరేషన్ పెంచడంలో భాగంగా కూడా ఈ పెంచుతున్నారు అని చెప్పి. హీరో పుష్ప 2 అనే సినిమా మనం మాట్లాడుతున్నాం, 1100 కోట్ల వ్యాపారం జరిగింది అని అన్నాం కదా. అలా అల్లు అర్జున్ అనే వాళ్ళు లేకుండా ఎల్లయ్యో మల్లయ్యో ఉంటే అసలు సబ్జెక్ట్ ఉంటుందా? ఆయనకు అంత కెపబిలిటీ ఉంది, అంత మార్కెట్ ఉంది. ఆయన పెర్ఫార్మెన్స్ చూసేందుకు ఆడియన్స్ థియేటర్కి వస్తారు. దాన్ని అద్భుతంగా సుకుమార్ లాంటి డైరెక్టర్ తీయగలుగుతాడు. దీన్ని అంతే అద్భుతంగా ప్రొడ్యూసర్లు ఖర్చు పెట్టగలుగుతారు అనడం వల్లే కదా ఇది. ఇందాక మీరు షర్టు ఉదాహరణ చెప్పినట్టు బ్రాండ్ నాన్ బ్రాండ్ ఉంటాయి కదా. నీకు నాన్ బ్రాండ్ సినిమా అల్లు అర్జున్ లేని సినిమాలు మార్కెట్ లో ఉన్నాయి కదా, వారానికి 7-8 వస్తున్నాయి. అందులో కూడా నువ్వు వినోదం వెతుక్కోవచ్చు కదా. మరి ఎందుకు వెతుకు? నీకేమో అల్లు అర్జున్ సినిమా కావాలి, కానీ దానికి ₹1 ఎక్కువ పెట్టడానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఇబ్బంది పడితే ఆగు కొన్ని రోజులు. ఇది నిత్యావసరం కాదు. అంటే ఇవాళ బియ్యం పెట్టండి, ఈ ఓపెన్ ఇది. మీరు అన్నట్టుగా 2 వారాలకు 3 వారాలకు సినిమా బాగుంది అనుకుంటే 4 వారాలు ఆగాలి, బాగాలేదు అనుకుంటే 1 వీక్ తేడాలు వస్తాయి కదా. అంటే 4 వారాల దాకా ఇప్పుడేమి ఇవ్వట్లేదు, 12 రోజులు లేదంటే 14 రోజుల వరకే ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చేది లేదు, బెనిఫిట్ షోలు వేయడానికి కానీ ప్రీమియర్ షోలు కానీ పెంచుకోవడానికి రాష్ట్రాల్లో ఇక్కడ తమిళనాడులో కూడా మనకి ఇది కనపడదు, కేరళలో కూడా మనకి కనపడదు. దుర్గ గారు మీరేమంటారు? ఇప్పుడు మీరు ఇది నేను సమర్థిస్తున్నానండి, దాని గురించి కాదు. కానీ ఇక్కడ మీకు ఏంటంటే సినిమా అనేది ఇప్పుడు మీరు మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో సినిమా మీద ఆసక్తి ఎక్కువ. కానీ ఇంత పరిడవిల్లుతోంది మీకు. ఒకప్పుడు బాలీవుడ్ అంటే ఈరోజు టాలీవుడ్ వెళ్తుంది కదా, ఈరోజు దాని మించి ఉంది టాలీవుడ్ అనేది. అయితే ప్రభుత్వాలు అనేవి, ఇందాక నేను ఎస్ అని ఎందుకన్నానంటే 10 మంది కోసం అనేది మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను, కానీ రేట్ల పెంపు గురించి నేనేమి వ్యతిరేకించట్లేదు. ఇది 10 మందికి మాత్రం, ఎందుకంటే ఒక హీరోకి ఇవ్వడానికో లేదు ఒక డిస్ట్రిబ్యూటర్ కోసమో లేదు ఒక ప్రొడ్యూసర్ కోసమో అన్నప్పుడు మీరు ఈ రకంగా చేయటం బాగులేదు అనేది నా ఉద్దేశం. కానీ ఇందాక మీరు చెప్పినట్టు వినోదం అనేది పంచేటప్పుడు టికెట్ పెంచుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైనప్పుడు చూస్తారు, అంతవరకే. అందుకని 3000 పెంచడం నాకు అబ్జెక్షన్ లేదు, లేదా 1000 పెంచడం నాకు అబ్జెక్షన్ లేదు. కానీ రెమ్యూనరేషన్ అనేది హీరో గానీ మరొకరు కానీ తగ్గించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. వాళ్ళ కోసం ప్రభుత్వాలు పెంచొద్దు అనేది మాత్రం నేను చెప్తాను. లేదండి, ఇది కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీగా ప్రభుత్వాన్ని చూస్తే ఈ అనుమానం రాదు. అన్ని చోట్ల జరుగుతోంది, ఇది ఒక చోట సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు, అన్ని రంగాల్లో ఉంది. అన్ని రంగాలలోనూ కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయటమే పరమావధిగా ప్రభుత్వాలు పనిచేస్తున్న సందర్భం మనం చూడొచ్చు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి మనకి ఎక్కువ ఇది కనిపిస్తోంది. అంటే నెమ్మదిగా సినిమాని 3 స్థాయిల్లోకి పంపించే ప్రయత్నం జరుగుతోంది. లోకల్ మార్కెట్ సినిమా, జాతీయ మార్కెట్ అంటే పాన్ ఇండియా సినిమా, వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేసే సినిమా. అంటే గతంలో మనం బ్లాక్ అండ్ వైట్, కలర్ అని ఒక డివిజన్, హై బడ్జెట్, లో బడ్జెట్ అనే ఒక డివిజన్ చూసాం. ఇప్పుడు పరిస్థితి ఇలా మారింది. లోకల్ సినిమా, పాన్ ఇండియా సినిమా, వరల్డ్ సినిమా అనుకుందాం. అనుకున్నప్పుడు ఈ లోకల్ సినిమాని థియేటర్ లో చంపేసి దీన్ని కూడా ఓటీటీ మాత్రమే, అంటే సింగిల్ స్క్రీన్ ఎలాగైతే సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ని మీరు చూస్తే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ వెళ్ళిపోతున్నాయి.
కరెక్ట్. వాటిలో అంటే కళ్యాణ మండపాల కింద కళ్యాణ Complex మండపాలు లో గతంలో కళ్యాణ మారినాయి. మండపాలు. ఇప్పుడు శాటిలైట్ గొడవ మొదలైనప్పుడు ఉమ్. ఈ ప్రైవేట్ టీవీ ఛానల్స్ వచ్చినప్పుడు వాటితో పోటీ పడలేక, అంటే జనాలు ఆ టైంలో ఆ రేట్లకు కూడా కాంపిటేట్ చేయలేక ఉమ్. టీవీలో వచ్చినప్పుడు చూద్దాం అనుకుని థియేటర్కి రావట్లేదని కళ్యాణ మండపాలుగా మారాయి. ఇప్పుడు Hmm. రియల్ ఇప్పటి ఎస్టేట్, పరిస్థితి ఏమిటి? ఇప్పుడు రియల్ ఎస్టేట్. అది. ఇప్పుడు గనక అంటే ఆ మధ్య ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక మాట ఉంది ఉమ్. సమ్మె టైంలో, మేము హిట్ సినిమా అయితే 10 వారాల తర్వాత ఓటీటీలో వేస్తాం, సినిమా ఫ్లాప్ అయితే 4 వారాల్లో ఓటీటీలో వేయొచ్చు ఉమ్. అని ఒక నిర్ణయం బయటకు వచ్చింది. అప్పుడు ఉమ్. ఆడియన్స్ అంటే సినిమా ప్రేక్షకులందరూ ఒక సంఘంగా లేరు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. ఓకే. వీళ్ళందరూ ఒక సంఘంగా ఉండి వచ్చిన సినిమానల్లా ఫ్లాప్ చేయగలిగితే మనం ఉమ్. 4 వారాల్లో మన ఇంట్లో చూడొచ్చు కదా అనుకుంటే ఏంటి పరిస్థితి, సినిమా పరిస్థితి? రైట్. అవును. 4 వారాల అంటే కంటే ముందే అనుకోవాలిగా, ఇంకా ముందే అనుకోవాలిగా. అనుకోరు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. వారానికి అది. 15 రోజులకు కూడా అనుకుంటే వచ్చేస్తుంది. టికెట్ అనుకుంటాడు. అంటే అదే. మూర్తి గారు ఇప్పుడు ఇందాక మన భరద్వాజ్ గారు చెప్పారు, విజయవాడలో ఒక థియేటర్లో 2 రూపాయలు 30 పైసలు ఉన్న దీన్ని పైసలు. అదే. 150 రూపాయలు అమ్మారని చెప్పి ఉమ్. అది బ్లాక్ మార్కెటింగ్. ఉమ్. ఇప్పుడు బ్లాక్ మార్కెటింగ్ తో దీన్ని పోల్చుతున్నారు. అంటే అధికారి ఏది అధికారికంగానే. బ్లాక్ అదే మార్కెటింగ్ బ్లాక్ మార్కెట్ అఫీషియల్ చేశారు. బ్లాక్ మార్కెటింగ్ అనేది చట్ట వ్యతిరేకం కదా, అవును. దాన్ని ఎవరు సమర్థించం కదా, అవును. ఎవరు సమర్థించం కదా. అవును. కేసులు మరి పెట్టేవాడు. బ్లాక్ సార్ మార్కెటింగ్ బిడ్డ కింద సమర్థించినప్పుడు తీసుకోవాలి. దీన్ని ఎలా సమర్థిస్తాం మనం? ఒకటి ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, ఒకటి అంశం ఉంది. బ్లాక్ మార్కెట్ లో ప్రభుత్వానికి వచ్చేది లేదు, ఆ, నష్టం దానికి. ఆ, ఇక్కడ అక్కడ ఈ వ్యక్తులు ప్రభుత్వం కనుక హైక్ చేస్తే ఆ మేరకు ట్యాక్స్ వస్తుంది కదా. అదే అది సరే. అంటే ఇందులో ఇప్పుడు 10 మందితో ప్రభుత్వ పాటు స్వార్థం ఉంటుంది ప్రభుత్వం కదా. కూడా కొంచెం లబ్ధి పొందడం కోసం జనాల మీద ఇంత భారాన్ని మోపడం అనేది సమర్థనీయం కాదు కదా. ఉమ్. అది